రైతుల సమస్యపై రాహుల్ గాంధీ పార్లమెంటులో గళం విప్పారు. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మోడీ కలల పథకం మేక్ ఇన్ ఇండియాపై విరుచుకుపడ్డారు. అన్నదాతలను ఆదుకొని ఎన్డీఏ సర్కార్ను నిలదీశారు. మోడీ చూపిస్తున్న మేక్ ఇన్ ఇండియాలో రైతుల భాగస్వామ్యం అక్కర్లేదా అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లోక్సభలో రైతు సమస్యలపై ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ యువనేత ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. क्या किसान मेक इन इंडिया नहीं करता है क्या? जो किसान गेहूं देता है हिंदुस्तान को, वो क्या मेक इन इंडिया नहीं है क्या? कुछ दिनों के लिए वो यहाँ आए हैं, पंजाब भी चले जाएं थोड़ी देर के लिए, किसानों से मिल लें, मंडी में बात कर लें, सीधा समझ में आ जाएगा हो क्या रहा है. విదేశీ పర్యటనలతో కాలం గడుపుతూ రైతుల పంటకు మద్దతు ధర గురించి కనీసం ఆలోచించడం లేదని మోడీపై రాహుల్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు భారత్ పర్యటనలో ఉన్నారంటూ మోడీని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటించి అన్నదాతల గోడు వినాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకునే రైతులను పిరికివాళ్లుగా అభివర్ణించిన హర్యానా మంత్రి వ్యాఖ్యలను కూడా రాహుల్ తప్పుబట్టారు. फायदा आप ही को होगा अगर आप मंडियों में जल्दी से जल्दी अनाज उठाएंगे. This is not. अगर जो किसान को नुकसान हुआ है ओले से उसका कॉम्पनसेशन देंगे तो फायदा आपका ही है, हमारा नहीं है. मैं यहाँ आपसे फिर से कहना चाहता हूँ कि जल्दी से जल्दी मंडियों से आप प्रोक्योरमेंट कीजिए और जो किसान का दर्द है उसे कम कीजिए. రైతన్నల సమస్యలపై మోడీ సర్కార్ను నిలదీసిన రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్లుగా ఎక్కడున్నారని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. जो मेरे राज्य में दौरा करके आई हूँ, सबसे पहले मैं इनसे पूछना चाहूंगी कि जब ओलाबाड़ी हो रही थी तो ये कहाँ पे थे? जब देश भर में किसान ओलाबाड़ी और बरसात से जूझ रहा था तब ये कहाँ पे थे? కౌర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు రాహుల్ కు మద్దతుగా నిలిచాయి. మరోవైపు విపక్ష సభ్యులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దిలీప్ గారు చెప్పండి, ఈరోజు విదేశాలు తిరగడం కాదు, వచ్చి మన దేశంలో రైతుల పరిస్థితి చూడండి అని చెప్పి రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధానికి చెప్పారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడాలో ఎవరు మాట్లాడినా తప్పులేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి రైతులను ఏమైనా వ్యవసాయం మానేయమని అడిగిందా, లేకపోతే రైతులు నెగ్లెక్ట్ చేసిందా? యాక్చువల్లీ రైతులకు ప్రయోజనం కూర్చేటువంటి కొత్త కొత్త స్కీములు నిజానికి ఈ గవర్నమెంట్ వచ్చినాకనే తీసుకున్నారు. నిన్నాక మొన్న పాలసీలో కూడా రైతులు ఒకవేళ పంట నష్టం పోతే 100 కదా 150 అంటే 33% ఉన్నా సరే దానికి కాంపెన్సేషన్. ఇదివరకు 50% క్రాప్ డ్యామేజ్ ఉంటే కాంపెన్సేషన్ ఉండేది. ఇప్పుడు 33 ఉన్నా సరే రైతుకు పరిహారం చెల్లించాలన్నారు. 100% 150% చేశారు. తర్వాత లోన్స్ని రీషెడ్యూల్ చేయమన్నారు బ్యాంక్స్కి. సో ప్రో ఫార్మర్గానే ఉంది యాక్టివిటీ గవర్నమెంట్ది. ఆయన కొత్తగా పాపం విహారయాత్రలో పోయి తిరిగి వచ్చి ఆయనకు అంశం లేదు కాబట్టి రైతుల అంశాన్ని ఎత్తుకొని ఈరోజు మాట్లాడి ఏదో మేక్ ఇన్ ఇండియా అనగానే అగ్రికల్చర్ అంతా మానేయమన్నట్టు లేదా క్రాప్ హాలిడే ప్రకటించినట్టు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. అది కరెక్ట్ కాదు. ఓవరాల్ విజన్తో ఒక పక్క విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తే దాంట్లో భాగంగా వీరు విదేశ కంపెనీలకు లక్షలాది కోట్ల ధనాన్ని భూములను కూడా అప్పనంగా అప్పచెప్పారు కదా. సెజ్జుల పేరు మీద వేలాది ఎకరాలు తీసుకొని పడావు పెట్టారు. ఈరోజు అదే రైతుల దగ్గర తీసుకున్నారు. రైతుల దగ్గర నుంచి లాక్కొని మరి ఏ చట్టాన్ని ఆ రోజు పాటించలేదు. అటువంటి కాంగ్రెస్ పాపం ఆయన రిమోట్ కంట్రోల్తో నాయకత్వం వహించిన వ్యక్తి ఈరోజు తనకు అంశం లేదు కాబట్టి రైతుల అంశాన్ని ఎంచుకున్నాడు. మేక్ ఇండియా అన్నంత మాత్రాన్ని ఇక్కడ రైతుల వ్యతిరేకంగా మేము కాలేదు. సో ఇది కరెక్ట్ కాదు. ఆయనకు అంశం లేదు పాపం. అందువల్ల ఆయన మాట్లాడితే రైతుల గురించి హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంకెవరు మాట్లాడినా పర్వాలేదు. ఆయనకు అది నేను గతంలో ఒకసారి మీకు చెప్పా, పేదరికం అంటే ఇట్లా పెర్సెప్షన్ అన్నాడు. పేదరికం ఇట్స్ పెర్సెప్షన్ అన్న వ్యక్తి ఆయన. ఆయనకు పేదరికం తెలియదు. ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టే వ్యక్తి పాపం. రైతు బ్యాక్గ్రౌండ్ కాదు అనేది, ఇటాలియన్ బ్యాక్గ్రౌండ్. ఎట్లా ఆయన ఈ రకంగా రైతుల గురించి వివరించారు? పేదరికం అనేది ఒక పర్సెప్షన్, రిమోట్తో నాగళ్ళు దున్నుతామనే వ్యక్తి ఈరోజు రైతుల గురించి మాట్లాడడం విహారయాత్ర నుంచి వచ్చి హాస్యాస్పదంగా ఉందనేది దిలీప్ గారు అంటున్నారు. మీరేమంటారు? సిల్వర్ స్పూన్తో పుట్టిన వ్యక్తిగా ఆయన చేసిన తప్పేం లేదు. గాంధీ కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పంటే దానికి ఎవరు బాధ్యత వహించాలని దిలీప్ గారు చెప్పాలి. కానీ సిల్వర్ కుటుంబంలో పుట్టినా కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఆయన.
సీదా గంజి కూడా వాడినటువంటి మామూలు గాంధీ ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో వాడిన ఖాదీ వాడేటువంటి వ్యక్తి ఆయన. ఒకటి. రెండోది, దళితుల ఇళ్లలో భోజనాలు చేసి దళితుల స్థితిగతులను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆయన. కానీ సూటు బూటు 10 లక్షల సూట్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన వ్యక్తి అయితే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు రాహుల్ గాంధీ గారు 56 రోజుల పర్యటన మీద మీకు ఏమన్నా ఉంటే దానికి ఎవరు బాధ్యులు కాదు. మా పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీ లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని స్ట్రాటజీస్ రూపొందించడానికి ఆయన ఆ విరామం తీసుకున్నారనేది మా పార్టీ అంతర్గత వ్యవహారం. మాకు లోక్సభలో రాజ్యసభలో పార్టీ అధ్యక్షులు మొత్తం నాయకత్వం అంతా అట్లనే ఉంది. రాహుల్ గాంధీ గారు మాత్రమే ఆ విజిట్లో ఉండి ఉన్నారు. దాని మీద మళ్ళీ ఇంకోసారి రాద్ధాంతం కాకూడదని స్పష్టత కోసం చెప్తా ఉన్నాను. ఇప్పుడు రైతు సమస్యల విషయానికి వస్తే దేశంలో ఇప్పుడు ప్రజలు మెజారిటీ ప్రజలు 68% ప్రజలు ఆధారపడినటువంటి వ్యవసాయం రైతాంగం. వాటిని నిర్లక్ష్యం చేద్దామా? 100% జనాభాలో 68% ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ సమస్యలను పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక పార్టీ ముఖ్య నాయకుడిగా పార్లమెంట్లో లేవనెత్తితే ఆయన వేరే అంశం లేదని మాట్లాడితే మీకు రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో మీకు అక్కడే అర్థమైపోతుంది. రైతుల కష్టాలు ఇట్లా ఉన్నాయి. మీరు ఎట్లాగో దేశ విదేశాలే తిరిగింది ఈ 11 నెలల పాలనలో. మీరు ఇప్పుడిప్పుడు ఏదో షార్ట్ విజిట్ కోసం ఇండియా వచ్చినారు. ఓ 10 రోజులు 15 రోజులు ఇండియాలో ఉండబోతున్నారు. మా కష్టాలు ఇవి ఉన్నాయని చెప్పాలి కదా. మరి మిమ్మల్ని వచ్చి రైతులు వచ్చి కలవడానికి మీరు టైం లేదు. మంత్రులు వచ్చి వ్యవసాయ మంత్రులు కలవడానికి టైం లేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కలవడానికి టైం లేదు. కనీసం సభలో మీరు ఉన్నప్పుడైనా మీ బదులుగా మీరు 11 నెలల పాలనలో రైతుల కష్టాల కోసం పార్లమెంటు నుంచి ఏ రోజు నేనున్నాను అనే భరోసా మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇయ్యలేకపోయింది. దానిలో విఫలమైంది. కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోయినటువంటి రైతులు వాళ్ళ మీద వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన రైతులలో విశ్వాసం నింపి మేమున్నాం మీకోసం. ఇవాళ ఈ ప్రభుత్వం కాకపోతే గతంలో చేసినట్టుగా 72,500 కోట్ల రుణమాఫీ మేము చేస్తాం మీకోసం. గతంలో ఇచ్చినట్టుగా జీవో నెంబర్ 421 ఇచ్చి మీ రుణాల్లో నుంచి మీరు అంటే ఎవరైనా చనిపోయిన కుటుంబాలు ఉంటే ఆర్థికంగా ₹1,00,000 ఇచ్చి ఆదుకుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలు మేము తీసుకొస్తాం. రైతులకంటూ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పడానికి ప్రజల్లోకి పోతున్నాడు. మీరు వాళ్ళ బాధలు వినడానికి సిద్ధంగా లేరు. ఆయన తిరిగిండు, వాళ్ళని కలిసిండు, ప్రత్యక్షంగా కలిసిండు. కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఆకలి మంటలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పంట నష్టం జరిగిన విధానము, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి వినడానికి మీ అధికారులు సిద్ధంగా లేరు, మీ మంత్రులు సిద్ధంగా లేరు, మీరు సిద్ధంగా లేరు. మీరు అసలు ఇండియాలోనే లేరు, విదేశాల్లోనే మీరు ఉన్నది. కాబట్టి మోడీ గారు అయ్యా దేశంలో ఈ పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నాడు. అది వినడానికి కూడా మోడీ గారికి కానీ వారిని అనుసరిస్తున్న బీజేపీ నాయకులకు కానీ అది వినడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తే మరి అంతకంటే రైతాంగానికి చేసే నిర్లక్ష్యం ఇంకోటి ఉండదు. ఒకటే వాడు ఏమంటున్నా అంటే అసలు అధికారంలో ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలు ఎమ్మడి తిరిగారు. అధికారుల చేతులు లేపి ఏమి చేయడానికి వీళ్ళైనప్పుడు ఫిట్సెమ్ కోసం రైతులు పట్టుకొని వేలాడుతున్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రి ఆయన పట్టుకొని మీరు ఆ సూట్లు గుజరాత్ కూడా వేసుకోండి, వాటిని ఆక్షన్ పెట్టి గవర్నమెంట్ కే పోయింది. అది ప్రతిపక్షాలు విమర్శించిన తర్వాత ప్రధానంగా వ్యవసాయ రంగం సంక్షోభం ఉన్నది. రైతులకు రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ పాపానికి అలనాడు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణమే ఇప్పుడు పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కూడా కారణమవుతుంది. ఇది దీనున్న మూలాలను అర్థం చేసుకోకుండా వ్యక్తిగత విమర్శలు అనేటువంటి కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. వల్ల మార్కెట్ వైబిలిటీలో రైతాంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం వస్తున్నదా? ఈ ప్రాథమికమైనటువంటి సమస్య. ఈ పాలకులకు బుద్ధి లేదా? అప్పుడు ఉండేటువంటి వాళ్ళకి ఇవాళ పరిశ్రమకు ఉత్పత్తులకేమో హైఫై రేట్లు ఉంటాయి. శరీరాన్ని రక్తాన్ని దారబోసి ఉత్పత్తి దేశ అవసరాలకు ఆహార ధాన్యాలను చేసేటువంటి వాళ్లకు సరి అయిన మార్కెట్ నిర్ణయం చేయడంలో గిట్టుబాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం. రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ మహారాష్ట్రలో నంబర్ 1 రైతు ఆత్మహత్యలు. ఇదే రాహుల్ గాంధీ అక్కడికి పోయి పరిస్థితులు చూసి చలించి కన్నీళ్ళు పెట్టిండ్రు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టింది తప్ప వాళ్ళు ఆదుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఇవాళ నరేంద్ర మోడీ వింత కల్చర్ మనిషి. ఆయనకు ఏ రకమైనటువంటి మాట ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు. ఇవాళ బీజేపీ విదేశీకి సంబంధించినటువంటి
విధానాలన్నిటిని వ్యతిరేకిస్తాం. రోజు రోజు విదేశ పర్యటనలు వద్దనేటువంటి బీజేపీ, ఇవాళ స్వదేశీ నామం జపం చేసినటువంటి బీజేపీ స్వదేశం నామాన్ని వదిలేసి నెలలో 3 సార్లు మన ప్రైమ్ మినిస్టర్ విదేశ పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సరే, దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మన పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం చేసేటువంటి ప్రయాసం కావచ్చు. కానీ ఆయన మాటలు అక్కడ మాట్లాడేటి దేశ గౌరవానికే ప్రతిష్టకే నష్టం చేసే మాటలు మాట్లాడుతాడు విదేశ పర్యటనలో నరేంద్ర మోడీ. ఏమన్నాడు అక్కడ? 60 ఏళ్ళు చెత్త ఉన్నది భారతదేశంలో, చెత్త నేనే మొరగాడట, చెత్తనంతా దూసేది. ప్రధానమంత్రిని పదవి ఇచ్చేసి సభాయపం చేయండి ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి భారతదేశాన్ని అవమానపరిస్తే భారత ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. ఒక బాధ్యత కలిగే స్థానంలో రైతులకు సంబంధించిన విషయం మేడం. చెప్పండి మహేష్ గారు. ఇవాళ మల్లేష్ అన్న గారితో నేను వారంటే మాకు పూర్తి గౌరవం, అపారమైన అనుభవం, కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ మంచిని మంచి అనకపోతే మాత్రం కొంత ఈ విషయంలో విభేదిస్తాను. మీరు అన్నట్టుగా రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదని మినిమం సపోర్టింగ్ ప్రైస్ కింద ఎంఎస్పీని తీసుకొచ్చిన, కనీస మద్దతు ధరను తీసుకొచ్చిన సిస్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? ఆ రోజు రైతులకు ఈ దళారీలు ఎంతో కొంతకు కొనేసి రైతులను దోపిడీ చేస్తూ ఉంటే ఆ సిస్టానికి అడ్డుకట్ట వేయడానికి ఎంఎస్పీని తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. తో పాటుగా రైతులు సాగు చేసుకోవడానికి గత అప్పులు తీర్చలేక మరి ఇప్పుడు సాగు ఎట్లా అనుకునే పరిస్థితులలో సాగు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 20% రుణాన్ని పెంచుతూ వాళ్ళకి రుణాలు ఇస్తూ రైతులకు రుణాలు ఇచ్చిన సిస్టమ్ కూడా మేమే ఇంట్రడ్యూస్ చేస్తాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ సిస్టమ్ కనుక ఇంప్లిమెంట్ అయితే దేశంలో రైతు రుణమాఫీ చేసినా, రైతులకు రుణాలు ఇచ్చినా దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుందని మాట్లాడినటువంటి సోకాల్డ్ బీజేపీ అరుణ్ జైట్లీ గారు అట్లాంటి నాయకులు ఈరోజు రైతుల గురించి పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అప్పుడు విమర్శించిన వాళ్ళని. సో ఇవి కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఇవన్నీ కష్టాలు మీరు అన్నట్టుగా మహారాష్ట్ర పోయి చెల్లించిన తర్వాతనే ఇట్లాంటి నిర్ణయాలు వచ్చినాయి. ఎంఎస్పీ కానీ ఈ క్రెడిట్ పెంచడం కానీ, రైతులకు ఇచ్చే రుణాలు, పంట రుణాలు పెంచడం కానీ. సో ఈ సిస్టమ్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రో స్టాండే ఉంది. మీరు నమ్ముతున్న సోషలిస్ట్ భావాలను మా ఐడియాలజీలో ఒక భాగంగా మోతున్నటువంటి కామన్ మ్యాన్ పార్టీని మీరు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు కార్పొరేట్స్ అన్నారు, ఎస్ అదే కార్పొరేట్స్తోనే ఈరోజు మోడీ గారు నడుస్తూ ఉన్నారు, అదే బిల్ గేట్స్తో నడుస్తూ ఉన్నారు, అదే బిలియనీర్స్తోనే సమావేశం అవుతూ ఉన్నారు. వాళ్ళతోనే మన్ కీ బాత్, దిల్ కీ బాత్ నడుస్తుంది కానీ కామన్ మ్యాన్తో కామన్ బాత్ కూడా నడుస్తలేదు. అదొకటి మీరు గమనంలో చెప్పిన దాన్ని నేను కొంతవరకు ఏకీభవిస్తాను. రైతులు పడే బాధలు చాలా హృదయ విదారకమైన అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. రైతులు స్పందించి ఉద్యమాలు చేసిన తర్వాత వాళ్ళ మెప్పు పొందాలని వాళ్ళ ఒత్తిడి ఫలితంగానే మీరు చేసినది తప్ప మీకు స్వతహాగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పాలసీ లేదు. ఈ గవర్నమెంట్ కూడా పాలసీ వాళ్ళని రక్షిద్దామనే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా. మేము అనేది పాలసీ మీద వాళ్ళకు పాలసీ ఉండాలని చెప్తున్నాం తప్ప మాకు పార్టీలను విమర్శ కోసం విమర్శ కాదు, విమర్శనాత్మకమైన విమర్శ మేము చేస్తాం. ఇకపోతే ప్రధానంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాలు రైతాంగ పోరాటాల ఫలితంగా భూసేకరణ చట్టం ఒకటి 2013లో బ్రహ్మాండమైన చట్టం, అది మొత్తం బ్రహ్మాండమైనది కాకపోయినా రైతులకు బాగా ఉపయోగపడే, కొంతవరకు ఉపయోగపడే చట్టం అనేది తీసుకురాబడ్డది. ఆ చట్టం చాలా మంచిదే. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో 2013లో ఈ చట్టం వచ్చింది. ఎప్పుడు వచ్చినా ముహూర్తం ఎప్పుడు పెట్టినా చట్టం తేవడం మంచిది. ఆ చట్టాన్నిలో ఏమున్నది, ఏదైతే రైతులు భూములు కోల్పోతే పరిశ్రమలకో ప్రాజెక్టులకో ఇతర అవసరాలకు పోతే గవర్నమెంట్ రేట్ కంటే ఎక్కువగా ఉండే ప్రైవేట్ మార్కెట్ కంటే 4 రేట్లు ఎక్కువ ఇవ్వాలనేది దానిలో ప్రధానమైనటువంటి అంశం. అది చాలా తీవ్రమైన చర్చలు పార్లమెంట్లో జరిగినాయి. అండ్ నిపుణుల చర్చ జరిగిన తర్వాత ఒక మంచి బిల్లే, ఉన్న మేరకు బెస్ట్ బిల్లు. ఆ బిల్లు వచ్చిన ఆ బిల్లులో అనేకమైనటువంటి రైతుల ప్రయోజనాలతో ఇమిడి ఉన్నటువంటి బిల్లు అది. ఇప్పుడు ఈ మోడీ గారు వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేయడానికి ఆయనది కూడా తప్పులేదు. మోడీని గెలిపించింది ఎవరు? కార్పొరేట్ శక్తులు. ఆ కార్పొరేట్ శక్తులకు లాభం చేయాలని రైతులకు అన్యాయం చేయడానికి ఈ భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఇవాళ పార్లమెంట్లో బలం ఉన్నది పాస్ చేసుకున్నాడు.
రాజ్యసభలో బలం లేదు, తిరగబడ్డది. మొత్తం పార్లమెంట్లో ఉండే అన్ని పక్షాలు, బీజేపీ ఇతర అన్ని పక్షాలు కూడా రాష్ట్రపతిని కలిసినాయి. ఇవాళ ఈ సమస్య ఒక జటిలమైనటువంటి సమస్య ఉన్నది. ఇది మొండిగా ప్రభుత్వం అవలంబిస్తున్నది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ రూపంలో ఇవాళ రైతులకు అన్యాయం చేసేటువంటి ఉన్నది. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్య ఉన్నది. రేపు మే 14 నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ జైల్ బరో కార్యక్రమాన్ని పిలిపించింది. దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు ఉద్యమిస్తా ఉన్నాయి. ఇది ఒక పెద్ద పోరాటంలో భాగం. నరేంద్ర మోడీ గారు తన విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశాన్ని అవమానపరచుడు కానీ, రైతులను కార్మిక వ్యతిరేక చట్టాలు చేయడం కానీ ఇది సరి అయింది కాదని మేము దిలీప్ గారు 60 ఏళ్ల చెత్త అనేది సారే అన్నది చెత్త పేరుకుపోయింది కదా. మరి ఆ పేరుకుపోయిన చెత్త ఎవరు అది పేరుకుపోయిన విషయాన్ని ఈ దేశంలో మాట్లాడాలి కానీ విదేశాల్లోకి వెళ్ళి మాట్లాడడం మీరు ఇక్కడ మాట్లాడినా, వాషింగ్టన్లో మాట్లాడినా, మీ ఎలక్ట్రానిక్ ఛానల్ చూసి ఇప్పుడు మీకు 10 నిమిషాల్లో యూఎస్ఏ నుంచి కాల్ వస్తుంది ఈ చర్చ మీద. చెప్తున్నా ఇప్పుడు గ్లోబల్ విలే అయిపోయింది కమ్యూనికేషన్ సంబంధించి. ఆ కాంటెస్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి అక్కడ విశ్వాసం కోల్పోయారు ఇతర. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలనా క్రమం లోపల మంత్రులు జైలుకు పోయారు, అధికారులు జైలుకు పోయారు. బయటపాడు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే వాడు కూడా జైలుకు పోతున్నాడని భయం ఉంది అక్కడ. ఆ సిస్టమ్ అట్లాంటిది అనుకుంటాడు. కాబట్టి అయ్యా ఆ చెత్త ఇప్పుడు మేము ఆ చెత్తకు మేము ఏరి వేసే కార్యక్రమంలో ఉన్నాము, నువ్వేం భయపడకు, పెట్టుబడులు పెట్టచ్చు అనేటువంటి నమ్మకాన్ని కలిగించడానికి మాట్లాడిన కాంటెస్ట్ అర్థం చేసుకోవాలి. కానీ అదేదో కొత్తగా నరేంద్ర మోడీ వస్తే ఆ చెత్త పెరిగిపోయిందా, లేకపోతే ఆయన చేయబట్టి బరువు పోయిందా? దేశం లక్షలాది కోట్లు తీసుకుపోయి విదేశ బ్యాంకులో పెట్టుకున్నారు సార్. వాటి సంగతి చెప్పండి. జైలు పోయినా లేదా మంత్రులు? ప్రధానమంత్రి పాపం సిబిఐ ఎంక్వైరీ ఫేస్ చేసిండండి. దిలీప్ గారు మీరు విజ్ఞులు, మీరంతా ఎన్నికేసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేసిన అవినీతి, భూమి కింద అవినీతి, ఆకాశంలో భూ కుంభకోణం అంటే బొగ్గు కుంభకోణం, విమానాల కుంభకోణం దాకా అవినీతి చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ ఆకోవలిన కార్పొరేట్ శక్తులకు మీరు ఆల్రెడీ ప్రో ఫార్మర్ పాలసీలో ఒకవేళ రైతు పంట నష్టపోతే ఏమిటి, ఒకవేళ రుణాన్ని రేషెడ్యూల్ చేయడానికి అవసరం ఏంటి, 33% క్రాప్ కూడా ఇప్పుడు అతను ఎలిజిబుల్ అనేటువంటి విషయాన్ని ముందే చెప్పిన ఫార్మర్కు ప్రో. అదేవిధంగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ మీరు పాలసీ చూసుకోవాలి. సార్ చెప్పేటువంటి ల్యాండ్ దాంట్లో కూడా రైతు కూలింగ్ కోసం తీసుకునే ల్యాండ్ ఒకవేళ ఉంటే చట్టంలో మార్పు దేనికి? ఏవైతే మేజర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, డిఫెన్స్, రైల్వేస్ ఇట్లాంటి వాటికి దాంట్లో క్లాస్ తీసేశారు, ప్రైవేట్ ప్రాపర్టీకి కాదు. మీరు అర్థం చేసుకోవాలి. రైతుల కష్టాల్లో ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళడానికి సమయం లేని మోడీ విదేశాలకు వెళ్ళడంలోనే గడుపుతున్నాడు అని అనేది ఈ రోజు చర్చ. చెప్పండి. పబ్లిసిటీకి ఉపయోగపడే 33% ఇవి బాగానే ఉన్నాయి. దాన్ని ఎవరు కాదని లేదే. మీరు 33% పంట నష్టం ఉన్నా కూడా పూర్తి చెల్లిస్తామంటే ఎవరైనా వ్యతిరేకించారా? కాంగ్రెస్ వ్యతిరేకించిందా? ల్యాండ్ అక్విజిషన్ బిల్లునే కాంగ్రెస్ పార్టీతో పాటుగా దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని తో పాటుగా మీ భాగస్వామి అయినటువంటి శివసేన కూడా ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే 2013లో కాంగ్రెస్ చట్టాన్ని, అవును బిల్లు అంటే మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నాం. దానిలో 5 సవరణలు మేము తీసుకొచ్చిన బిల్లుకు అప్పుడు మీ నాయకులుగా ఉన్న అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు ముగ్గురు ఆమోదంతోనే అది సంపూర్ణమైన మెజారిటీతో బిల్లు పాస్ అయింది. అది ఇంప్లిమెంటే కాలేదు. మీకు సవరణలు ఎందుకు అవసరం వచ్చినాయి అంటే మళ్ళీ కార్పొరేట్ వైపే చూడాల్సిన అవసరం వచ్చింది. రైట్. దాంతో పాటుగా మీరేమంటారు? పంట నష్టం అయితే 33% నష్టమైనా చెల్లిస్తారు. కానీ రేపొద్దున 3 పంటలు పండే భూములను కూడా మీరు లాక్కుంటా ఉన్నారు. కాంగ్రెస్ దాంట్లో మీరు ప్రైవేట్ కంపెనీ అనే పదానికి బదులుగా ప్రైవేట్ ఎంటిటీ అనే పదాన్ని తీసుకొచ్చినారు. అంటే మీ హర్ష టయోటాలకు కూడా రాసుకోవచ్చు ఆ భూమిని. కాబట్టి ప్రజల మీద ధ్యాస లేక కేవలం మోడీ గారికే విదేశాల్లో ఉంటూ ధ్యాస పెడుతున్నాడు ప్రజల మీద అంటే నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరు. ఇక మీరు మాట్లాడిన అవినీతి గురించి మాట్లాడదాం. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ గారి మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఏం లేదు. ఒకటి, రాజా గారు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక పార్టీ నాయకుడు.
ఆయనను ఆ తప్పు చేసిన ఆయనను ఏమన్నా మీరు బీజేపీ కొత్తగా అధికారం సార్ సిబిఐ మీరు ఎందుకు వాడుతున్నారు సిబిఐ అనేది ప్రపంచం అంతా చూస్తా ఉంది కానీ మీరు అధికారంలో సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధశుద్ధి చెప్తున్నా మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ లో అవినీతి జరిగిందని మీరు కొత్తగా బయటికి తీస్తే మీరు దాని మీద మాట్లాడే అర్హత ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీయే ఏదైతే అవినీతి జరిగిందో ఆ అధికారులను కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే జైలుకు పంపింది మంత్రులను జైలుకు పంపింది అవునండి అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు మా పార్టీ లేకుండా గుర్తించింది మేము వాళ్ళని తొలగించింది మేము వాళ్ళని జైలుకు పంపింది కూడా మా ప్రభుత్వం ఈ దేశంలో మీరు అన్ని చీలికలు తర్వాత బీజేపీ ఏర్పడి 36 ఏళ్ళు అయింది 36 ఏళ్లకు మిమ్మల్ని ఒక జాతీయ పార్టీగా ఈ దేశాన్ని ఏలమని మిమ్మల్ని గుర్తించి ఓ అవకాశం ఇచ్చినారు ఏమాత్రం ప్రజలు మ్యాండేట్ ఇవ్వడానికి కనీసం మిమ్మల్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి 36 ఏళ్లు పట్టిందండి దానికి ఎందుకు మాట్లాడతలేరు ఈ దేశంలో ఉన్న సూది మోపని సూది కూడా తయారు చేయలేని స్థాయిలో బ్రిటిష్ పాలన తర్వాత దోపిడీకి గురైన ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి చంద్రయాన్ వరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అదెందుకు మాట్లాడరు మీరు ఈ దేశ భాగస్వామ్యంలో బీజేపీకి అసలు భాగమే లేదు ఎక్కడున్నది ప్రతిదానికి ఆ రోజు ఎల్పీజీ పాలసీ తీసుకొస్తా ఉంటే అడ్డుపడింది బీజేపీ అడ్డుపడిన మీ నాయకులు ఇంతకు ముందు సాదరి చెప్పినట్టుగా మాది స్వదేశీ మేము విదేశీని వ్యతిరేకిస్తాం కానీ మీ నాయకుడు తిరుగుతున్నదే విదేశాల్లో కూర్చుంటున్నదే విదేశీయులతో మాట్లాడుతున్నదే విదేశీయులతో ఒప్పందాలే విదేశాలలో పాలసీలన్నీ విదేశాలవే లాస్ట్ కు మొన్నటి అణు ఒప్పందం కూడా అన్ని పార్టీలు వ్యతిరేకించినా కూడా ఆ పరిహారం ఏదైతే బ్లాస్ట్ జరిగితే పరిహారం విషయంలో కొన్ని కంపెనీలని బాధ్యతని చేస్తూ అసలు సప్లై చేస్తుందే తప్పు లేదని ఆమోదం చేసిన చరిత్ర మీది మీరు కూడా అవినీతి గురించి ఎన్ని కాంగ్రెస్ పార్టీ మారితే భూగర్భం నుంచి ఆకాశం దాకా అవినీతి మీదని సారే నేనేమంటానంటే ఆయన చెప్పిన ఇవన్నిటికి కూడా కోర్టులు కదండి రాహుల్ గాంధీ విమర్శల్ని కాదు చెప్పింది కోర్టులు చెప్పినాయి నేనేమంటే రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారు రాహుల్ గాంధీ గారు లోక్సభలో చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా రైతుల పరిస్థితి చూడకుండా రైతుల పరిస్థితి ఈ రోజు దయనీయంగా ఉన్నదనే విషయంలో అనుమానం లేదు అది ఒప్పుకోవాలి నేనేమంటానంటే అందుకనే 3 మేజర్ స్కీమ్స్ చెప్పాను ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తుంది నాట్ ఓన్లీ దట్ ఇంకా ప్రో ఫార్మర్ పాలసీస్ చాలా రాబోతున్నాయి మీరు చూడండి అది గతంలో వీళ్ళు విస్మరించి వాళ్ళు కూడగట్టిన పాపం అది మాది కాదు అది 60 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన తర్వాత ఈ దుస్థితి కారణం అవినీతికి మీరే కారణం రైతు దుస్థితికి మీరే కారణం మీరే మాకంటే ఎక్కువ గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు అది యాక్చువల్లీ వాళ్ళ దుస్థితి కారణం మీరు మాట్లాడడానికి అర్హతే లేదు మీకు అవినీతి గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడడానికి అర్హత ఎక్కడదండి వాళ్ళకు ఆ దుస్థితి కారణమైన వాళ్ళు ఈ రోజు మాకంటే ఎక్కువ గొంతు తెచ్చుకుంటారు మొన్న ఢిల్లీ మహానగరంలోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ సంచలనాత్మకమైనటువంటి సమస్య ఉన్నది దేశంలో రైతుల ఆత్మహత్యలు ఢిల్లీ నగరంలో వేరే దేశంలో జరిగితే ప్రధాని రాజీనామా చేశాడు ఇవన్నీ ఇథియోపియాలోనో సంథింగ్ ఎక్కడో ప్రధాని రాజీనామా చేశాడు ఇక్కడ 750 మంది రైతులు మన దగ్గర మన తెలంగాణ తెచ్చుకున్నాక కూడా రైతులు చనిపోతున్నారు ఆ దుస్థితి నుంచి మనం కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం ఉంటుంది ఈ దేశంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీని ప్రధాని చేయడానికి 10 మందిని కనండి మీరు హిందుత్వ దేశం హిందువులు వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వం విదేశీయుల నాయకత్వం విదేశీ నాయకత్వం స్వదేశీ నాయకత్వం ప్రజాస్వామ్యానికి ఇటలీ నుంచి ఇటలీ వాళ్ళు పరిపాలించారు ఇటలీ వాళ్ళ డైరెక్షన్ సమయాన్ని ఇద్దరు అపహరిస్తున్నారు న్యాయం కాదు మీకు చెప్పండి చివరిగా చెప్పండి దీనికి రాహుల్ గాంధీ నిన్న చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత లేదంటారా అందులో వాస్తవం లేదా రాహుల్ గాంధీ ప్రధానంగా రైతాంగ అంశాల ఏదైతే చెప్పినాడో అలా ఏవి తప్పు పట్టేటువంటి అంశాలు మాత్రం కావు అయితే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మార్గంలో పెట్టడానికి ఒక జాతీయ పార్టీగా అది ఇంకా ముందుకు రావాలి దురదృష్టం కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరు
కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పిన నంబర్ దాని క్యారెక్టరైజేషన్ అట్లా అయిపోయింది. కానీ వాళ్ళు అనే మాటల్లో మాత్రం నిజాయితీ ఉన్నది, ఆచరణలో రావాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రెండు పెద్ద పార్టీలు అధికారాన్ని నిర్వహించిన పార్టీ అది, నిర్వహిస్తున్న పార్టీ అది. ఆచరణలో వాళ్ళు అనుసరించే మార్గాలే వీళ్ళు అనుసరిస్తారు. రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు, కార్పొరేట్ శక్తులు అనుకూల విధానం అవలంబిస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళ సంస్కరణలో మార్పులు రావాలి తప్ప వ్యక్తుల మార్పు వచ్చేంత మాత్రంలో ఏమి విలువ లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతులను రక్షించాలా, వ్యవసాయ రంగాన్ని కాపాడాలా, దానికి అనువైనటువంటి పాలసీ రూపొందించాలి తప్ప ఏదో పై మేటలు హైఫై చేయడం వల్ల రైతాంగానికి విషయం. థ్యాంక్ యూ మల్లేష్ గారు, దిలీప్ గారు, మహేష్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ప్రభుత్వాలు ఏవైనా రైతులని రక్షించే పాలసీలు తీసుకురావాలి, ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. అయితే కొద్ది రోజుల్లోనే రైతులకి సంస్కరణలకు సంబంధించి రైతు అనుకూల విధానాలని తీసుకొస్తున్నామని బీజేపీ నాయకులు చెప్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రధాని దగ్గర నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా స్పందించాలి, విదేశాల్లో కాదు దేశంలో ఉన్న రైతుల దుస్థితి చూడాలి అనేది ఈరోజు వచ్చిన అభిప్రాయం. మరోవైపు రాయలసీమకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనం ముందు నుంచి అనుకుంటున్నాం, రాష్ట్ర విభజన తర్వాత నీటి కేటాయింపుల్లో కానీ నిధుల కేటాయింపుల్లో కానీ రాయలసీమ అన్యాయం అవుతా ఉంది. రాయలసీమ అభివృద్ధి చెందాల్సి ఉంది. అభివృద్ధి కోసం ప్రజలందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో మళ్ళీ ఫ్యాక్షన్ కక్షలు పడగవిప్పడం బాధాకరం. ఇప్పటికైనా నాయకులు అందరూ కూడా ఆలోచించి ప్రజల్ని అభివృద్ధి వైపు, సీమని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.